గాంధీ అలా కాదు, గవర్నమెంట్ నాది, ఇందిరాగాంధీ మా అమ్మగారు గవర్నమెంట్ నాది. మీరు అసలు ఎవరికి అవకాశం కాదు, ఇవ్వదు. అసలు పేరు కేకే మూర్తి అంతే కదా. కేకే మూర్తి కాదు, మొగల్పూర్ రాజా గారు అబ్బాయి కేకే మూర్తి, పెద్దనాయుడు గారు, మొగల్పూర్ రాజా గారు, కృష్ణ మా అబ్బాయి, మరి ప్రభాస్ గారు నా కొడుకు, మనవడు జగన్ గారు నా కొడుకు. మరి ఈ కుర్రలందరూ కాయింతాలన్నా రెచ్చగొడుతున్నారు వాళ్ళు. ఈ కాయింతాలు అన్నా అనకపోయినా పిల్లలకి 2 కోట్ల మందికి ఈ నెలాఖరికల్లా 2 కోట్ల మంది హైలైట్ అయిపోయారు. 2 కోట్ల మంది పిల్లలు, చంద్రబాబు నాయుడు కూడా 2 కోట్ల మంది అడిగించుకుంటారు. గాంధీ తాత గారు కనుక నేను పండిత్ జవహర్లాల్ నెహ్రూ మా తాతగారు కనుక, ఇందిరాగాంధీ మా అమ్మగారు కనుక నా వెనకాల ఉన్నారు జనం. ఇప్పుడు 10 కోట్ల మంది ఉంటారు నాకు ఎప్పుడు. 10 కోట్ల మంది అన్నారా? అందుకనే 2 కోట్ల మందికి హైలైట్ అయ్యాను కనుక లంచోళ్ళు కాయింతాలు అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టి 5 సంవత్సరాలు బట్టి నరకాలను పెట్టాడు నా కొడుకులు. బ్యాచ్ నువ్వు కాగితాల మీద ఫేమస్ అయ్యాను కాదు, కాయింతాల మీద అనగానే ఫేమస్ అవను. కాయింతాలు అన్నవాడిని తిట్టేసాను కదా, అందులో చూడు చల్ల వచ్చిందా. లంచోళ్ళరు మీ అమ్మని దగ్గర దొంగనా కూడా కాయింతాలు అంటే ఎవడరా? చంద్రబాబు నాయుడు కాయింత పాకి లంచోడుకు, నరేంద్ర మోదీ పాకి నా కొడుకు, కేసీఆర్ గారు పాకి నా కొడుకు. మరే అంటే కాంతాలు అంటే ఎవరినంటారు? నన్ను అంటారా లంచోడులు? కాంతాలు అంటే ఏంటి, దానికి అర్థం చెప్పమని కూడా ఉన్నాడు. చల్లగా దింగేసారు పోలీసులు. కాంతాలు అన్నవాడు ఎవరు చెప్పలేదు, అర్థం చెప్పలేదు. అసలు ఎలా చెప్తారు? గాంధీ గారి కాంతాలా, నెహ్రూ గారి కాంతాలా, ఇందిరాగాంధీ కాంతాలా? మళ్ళీ ఇంక కాంతాలని నన్ను నిరుపూకం చేసి కాంతాలు అని చెప్పి 5 సంవత్సరాలు బట్టి ఎంత ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అంత నరకం చేపిస్తాను వాళ్ళకి. ఓకే, మరి దగ్గర లైసెన్స్ గన్ ఉందండి? ఇది గన్న ఉందా? గన్లు ఉన్నాయి. తర్వాత ఏమో ఇది ఏంటి పిరంగి ఉందా? నీకు చెప్పేదేను. ఎవరిని? అల్లూరు సీతారామరాజు గారు. ఇప్పుడు ఇది మొగల్తూరు రాజా గారు అబ్బాయిని గన్లో ఉన్నా గన్ లేకపోయినా రేపు పొద్దున ఎస్ఐ వెళ్ళి వాళ్ళ పూక మీద తంతాను లంచోడిని. రస్తా వెళ్తాను రేపు.